ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై, ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించింది ఎంత, దాంట్లో ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. లేదు అంటే తప్పకుండా నిన్న కాంట్రాక్టర్లు ఏదైతే ఆరోపణ చేసిండ్రో, ప్రజలలో ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజమనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకే నేను ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఈ ఆరోపణలపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బుల విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు? కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదనా, లేదా మంత్రుల రికమెండేషన్ల మీదనా, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదనా, ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తొందరలోనే శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం బీఆర్ఎస్ పార్టీగా. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి నీళ్ళ సమస్య, ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది. నీళ్లు ఉండి కూడా, ప్రకృతి మనకి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల, వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది. కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు. గోదావరిలో కావచ్చు, కృష్ణలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి. కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు. విద్యుత్తును కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా 1 నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినాం. మరి అదే లైన్లు ఉన్నాయి, అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇంకా కరెంట్ పెరిగింది. వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది. ఒకవైపు యాదాద్రిలో, ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది. 2400 మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేతగాట్లేదు. దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి. లో వోల్టేజ్, హై వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి, టీవీలు పగిలిపోతున్నాయి. ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది. 2014 ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ వాళ్ళు కనబడుతున్నాయి. తప్పకుండా వీటన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం. అవినీతి పెరిగిపోయింది బాగా. రాజకీయ నాయకులు, మంత్రులు, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. ఇసుక మాఫియా, ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్ ప్రారంభించకుండా ఇవాళ కాళేశ్వరం కింద ఉన్న రైతాంగం మొత్తం సూర్యాపేట వరకు ఇక్కడ ఎండబెడుతున్నారు. కృష్ణ పైన మాట్లాడే దమ్ము లేక, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేక వాళ్ళకు లొంగిపోయి కృష్ణ పరివాహక ప్రాంత రైతాంగాన్ని కూడా అన్యాయం చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా తప్పకుండా ప్రభుత్వం మేము నిలదీస్తాం.